హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను దొండకాయ, పల్లీలు అండ్ వెల్లుల్లి కారం ఈ 3 కలిపేసి చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒక్కసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే దొండకాయలను ఈ విధంగా లాంగ్ కట్ అయితే చేసుకుంటున్నాను. సో దీనికి లాంగ్ కట్ బాగుంటుంది అని నాకు అనిపించింది, అందుకే నేను లాంగ్ కట్ తీసుకున్నాను. సో తరువాత కొంచెం వెల్లుల్లి అండ్ జీలకర్ర అండ్ కారం వేసుకొని చక్కగా పేస్ట్ లాగా దంచుకోవాలి. సో ఇది దంచుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మట్టి కుండలో మనం కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అండ్ తర్వాత నేను ఘీ కూడా వేసుకుంటున్నాను. సో ఈ విధంగా బ్రష్ యూజ్ చేసుకొని పాట్కి మొత్తం ఆయిల్ తగిలేలా చూసుకోవాలి. ఆయిల్ అండ్ ఘీ కొంచెం వేడైన తర్వాత పల్లీలను కొంచెం దూరగా వేయించుకోవాలి. లైట్ కలర్ చేంజ్ అయితే చాలు. సో ఆ పల్లీలను మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, అవి సైడ్కి పెట్టేయండి. ఆ తర్వాత అదే పాట్లో మనం పోపు వేసుకోవాలి అండ్ లాంగ్ కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి అన్నీ వేసుకోవాలి. ఇవి కొంచెం కలిపిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయలను వేసుకొని చక్కగా కలుపుకోవాలి, హై టు లో ఫ్లేమ్ చేసుకొని. అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసి చక్కగా మగ్గనివ్వాలి. ఒక టిప్ చెప్పాలి అని నేను అనుకుంటున్నాను ఇక్కడ. మట్టి కుండలో ఎప్పుడైనా వంట చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి చేయకూడదు, లో ఫ్లేమ్లోనే పెట్టేసి చేయాలి. కొంచెం మనం దొండకాయలు వేగిన తర్వాత ఏవైతే పల్లీలు ముందు మనం వేగించుకున్నామో ఆ పల్లీలు వేసేసి మసాలా అన్నీ వేసుకోవాలి. కారం, ఉప్పు అండ్ పసుపు అన్నీ వేసుకొని చక్కగా కలుపుకొని మళ్ళీ మనం వేగనివ్వాలి. అంతే, ఇంకా పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే, ఇంకా కర్రీ రెడీ. టేస్ట్ అయితే పప్పు చారులోకి కానీ సాంబార్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.